వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చలి చంపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణను చలి వణికిస్తోంది. జనవరి 1 తర్వాత వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయని ఇప్పటికీ ఐఎండీ తెలిపింది. మరోవైపు ఇవాళ రాత్రికి బయటకు రావద్దంటూ హెచ్చరించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సందడిలో ఉన్న వారికి ఐఎండీ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఇళ్లలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించింది. మరోవైపు మధ్యాహ్నం కూడా చలి తీవ్రత కనిపిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి చల్లటి పవనాలు వీయడం వల్లనే ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరిగింది. ముఖ్యంగా గత 3 వారాలుగా కొనసాగుతున్న చలి తీవ్రత మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్న పరిస్థితి ఉంది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడం, హిమాలయాల నుంచి చల్లని గాలులు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. అయితే ఈ రోజు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, ముఖ్యంగా ఈ రోజు డిసెంబర్ 31 కావడంతో చాలా మంది న్యూ ఇయర్ పార్టీ కోసము వీధుల్లోకి వస్తూ ఉంటారు. ఆరు బయటనే న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో చలి తీవ్రత 2 నుంచి 3 డిగ్రీల నమోదయ్యే పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి వేడుకలు చేసుకోవడం మంచిది కాదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరించింది. అయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకైతే ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇప్పటికే మనం వాతావరణ విశేషాలు చూస్తే మంగళవారం అంటే నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు దాదాపు 4 నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలోని కోయిర్ పరిసర ప్రాంతాల్లో అత్యల్పంగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, అటు కొమరంభీం జిల్లాలో కావచ్చు, ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ చలి తీవ్రత ఉంటుంది కాబట్టి వాతావరణం ఉన్న మార్పుల దృష్ట్యా ఎవరైతే ఆరు బయటకు రాకుండా న్యూ ఇయర్ వేడుకలు ఇంట్లోనే జరుపుకోవడం మంచిది. ముఖ్యంగా వీధుల్లో షికార్లకు వెళ్లడం, నైట్ టైం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బైక్లపై రైడింగ్ చేయడం లాంటి కార్యక్రమాలకు దిగవద్దు. అలాంటి వారైతే తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చాలా మంది ఆందోళన గురవుతున్న పరిస్థితి. డిసెంబర్ నెలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల నమోదవుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీనికి కారణం శీతల గాలుల కారణమే అని చెప్తూ ఉన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. హైదరాబాద్ వెలుపల, ఉత్తర మధ్య తెలంగాణలో కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. మనం ఒకసారి వాతావరణ ఉష్ణోగ్రతల వివరాలు చూసుకుంటే ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని కోయిర్లో 4.5 డిగ్రీలు కావచ్చు, అటు కొమరంభీం జిల్లాలో కూడా 4 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఆదిలాబాద్ ఓవరాల్ గా 6 డిగ్రీలు, పటాన్చేరు, సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో 7 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ముఖ్యంగా మనము ఈ చలి తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకల విషయానికి వస్తే, న్యూ ఇయర్ అయితే జరుపుకోవడం ప్రతి ఇయర్ ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వేడుకలకు దూరంగా ఉండకపోవడం అనేది కాదు, కానీ వేడుకలు జరుపుకుంటూనే జాగ్రత్తలు పాటించాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే రుజువులు చేశారు. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ చాలా మంది ప్రతి సంవత్సరం రోడ్లపైన న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం అనేది వారికి కొంత పరిపాటిగా మారింది. చాలా ప్రాంతాల్లో చూడవచ్చు మనం, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇలాంటి ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. వీధుల్లో బైకులపై షికార్లు చేయడం, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం, ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం, ఇలాంటివి అయితే మనం చూస్తూ ఉంటాం. న్యూ ఇయర్ వేడుకలు అంటే చాలా వరకు ఫ్రెండ్స్ ఇండ్ల దగ్గరకో లేదంటే వేరే అవుట్ స్కోర్ట్స్ ప్రాంతాల్లోకి వెళ్లి జరుపుకుంటున్న పరిస్థితి మనం రెగ్యులర్ గా చూస్తాం. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ హెచ్చరికలను జాగ్రత్తలుగా పాటిస్తే మాత్రం వేడుకలకు ఎలాంటి విఘాతం కలగదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అత్యల్పంగా నమోదవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చూస్తే 6 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఎందుకంటే 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేది గతంలో. దానికి ఇలాంటి వాతావరణం మార్పుల కారణం కావచ్చు, తర్వాత చలి తీవ్రత పెరగడం కావచ్చు. దీంతో అనవసరమైన ఇబ్బందులు పడే కంటే ముందు జాగ్రత్త చర్యలు పాటించడమే మేలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి
కొంత ఇప్పటికే మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అనేక రకాలుగా వాళ్ళకు అలర్ట్ చేసే విధానం అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీన్ని కొంత యూత్ పట్టించుకోకపోవచ్చు. అయినప్పటికీ ముందస్తు అలర్ట్స్ ఇవ్వడం వాతావరణ శాఖ కంపల్సరీ చేసే పని కాబట్టి మనం మీడియా పరంగా వారికి అలర్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు పాటించకపోతే తర్వాత అనారోగ్యాల బారిన పడడం ఒకటి. ముఖ్యంగా ఈ రోజు రాత్రి సమయంలో పొగమంచు కూడా సాధారణంగా ఉదయం 3-4 గంటల నుంచి 7 గంటల మధ్య పొగమంచు ఉంటుంది. ఈ రోజు ఆ విధంగా పరిస్థితి ఉండకపోవచ్చు. రాత్రి సమయాల్లో కూడా దట్టమైన మేఘాలు కమ్ముకుపోవడం వల్ల పొగమంచు ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు. దీంతో రాత్రి సమయంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని తిరిగి వస్తున్న క్రమంలోనూ ఏవైతే పొగమంచు కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్లపైన ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా, సూచిక బోర్డులు పెట్టినప్పటికీ పొగమంచు కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ప్రమాదాలు బారిన పడతారు. అలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకోవాలని చెప్పి ముందస్తుగా వాతావరణ శాఖ ఈ అలర్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పొగమంచు ఒకటే కాదు, రాత్రి సమయంలో వాతావరణం కూడా తీవ్రంగా చలి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించకుండా రోడ్లపైకి వస్తే మాత్రం అనవసరంగా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చలి, దగ్గు, జ్వరం కారణంగా చాలా మంది ఆసుపత్రుల బారిన పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పి ముందస్తుగా అయితే సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ 31 అంటే చాలా మంది వేడుకగా జరుపుకునే దీనిగా చూస్తూ ఉంటారు. మన కల్చర్ కాకపోయినప్పటికీ విదేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల నగరాల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఈ న్యూ ఇయర్ వేడుకల కంటే ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు చాలా జాగ్రత్త చర్యలు పాటించాలని చెప్పి వాతావరణ శాఖ కొన్ని సూచనలు కూడా చేసింది. అలర్ట్స్ పాటిస్తూ ఇళ్లలో కావచ్చు, వాళ్ళ ఎవరైతే కొన్ని హౌసెస్ అంటే వారి చలి తీవ్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం జరుపుకునేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పి సూచనలు అయితే చేసింది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.